ఫోన్ ట్యాపింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు కాంగ్రెస్ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమన్నారు నేతలు. ఇందిరా మహిళా శక్తి చీరలతో చేతినిండా పని, ఉపాధి లభిస్తుందన్నారు. 9 రోజుల్లో రైతు ఖాతాలో 9,000 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుందన్నారు నేతలు. తమ రైతు భరోసాతో ప్రతిపక్ష నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు హస్తనేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు తనలాంటి ఎందరో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్లో సాక్ష్యం చెప్పారు మహేష్ కుమార్. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నట్టు అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ కడియం కావ్య. గత సర్కార్ అభివృద్ధిని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు ఎంపీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెన్నాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంపీ కడియం కావ్య. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంటిని కూడా నిజం చేస్తున్నారు, ఇంటి కళ్ళ కూడా సాకారం అవుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకి, అటు పేదలకి, పిల్లలకి సంబంధించి స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడమే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని స్టార్ట్ చేశారు. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి అని చెప్పి వాళ్ళని కూడా కోటేశ్వర్లు. ఇందిరా మహిళా శక్తి చీరలతో చేతి నిండా పని, ఉపాధి లభిస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గడువులోగా మొదటి చీరను అందించి రెండో చీర ఆర్డర్కు సిద్ధం కావాలన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించామన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో 50 కోట్ల రూపాయలతో యార్ను బ్యాంకు ఏర్పాటు చేశామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గణేష్ నగర్లో మరమగ్గాలను ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు విపాది. ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు చేతి నిండా పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆసాములు, యజమానుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని విమర్శించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ కూడా సరిగా చేయలేదన్నారు. కేసీఆర్ రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అయ్యారని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేయడం సాహసోపేత నిర్ణయమన్నారు మేడిపల్లి సత్యం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం ఆలోచించి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతున్నారు. కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఇది గొప్ప సాహసోపేతమైన చర్య. రైతుల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని చెప్పారు. మరో విడత ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు రామ్మోహన్. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేసినా సరే పూర్తి స్థాయి లోపల ఈ రైతులకు సాయం చేయడానికని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి లక్షలాది మంది రైతు సోదరులకు అందరికీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తను అడ్రస్ చేసి చెప్పడం జరిగింది. గత సర్కార్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమంపై దృష్టి పెట్టిందన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో నవరత్నాలు కార్యక్రమం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఎన్ఎం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చే 10 రూపాయలైనా లేకుంటే ఇచ్చే ప్రతి స్కీమ్ అయినా కూడా మహిళల చేతిలో పెడితేనే కొంత సురక్షితంగా ఉంటుంది, మహిళల చేతిలో పెడితేనే కొంత అభివృద్ధికి ముందు పోయిన వాళ్ళ మొత్తమనే ఆలోచనతో ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందు పైలట్గా ప్రోగ్రాం కింద మహబూబ్నగర్లో చూసి దీన్ని మొత్తంగా స్టడీ చేస్తా.
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. ప్రతి సెగ్మెంట్లో 3,500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో టీజీ ఈసెట్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఏ స్థాయిలో మీకు డెవలప్మెంట్ కావాలన్నా, కంప్యూటర్స్ కావాలన్నా, మీరు అడిగిన హాల్ గురించి అయినా కానీ, ఎట్లా పిల్లలు కానీ అందరికంటే ముఖ్యమైనది నేను ఒకటి నరసింహరావు గారు మీతో రిక్వెస్ట్ ఒకటి, ఏం కట్టినా దయచేసి నా ఫస్ట్ ప్రియారిటీ టాయిలెట్స్, గర్ల్స్ అండ్ జెంట్స్. 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో 100 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు పార్టీ నాయకులు. కటౌట్ పై హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ, కులగణన సామాజిక న్యాయ ఛాంపియన్ అని రాశారు నేతలు.